ఫెస్టివల్స్, ఒకేషన్స్ అండ్ లంచ్ బాక్సెస్‌కి ఎప్పుడూ రొటీన్‌గా నిమ్మకాయ, చింతపండు పులిహోర కాకుండా ఇలా పులిహోర గోంగూర ట్రై చేయండి. అందరూ ఫిదా అయిపోతారు. ముందుగా ఒక గుప్పెడు పల్లీలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేయించి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో నూనె, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి 2 కప్పుల అన్నం పొడి పొడిగా వండి చల్లార్చిన దానిలో వేసి బాగా కలపండి. ఇందులో నేను పులిహోర గోంగూర పచ్చడి 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నా. ఈ పచ్చడి రెసిపీ మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేశాను, చెక్ చేయండి. పచ్చడి వేసిన తర్వాత తగినంత ఉప్పు, మీ దగ్గర చింతపండు గుజ్జు ఉంటే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. లేదు అంటే ఒక నిమ్మకాయ పిండుకోండి. బాగా కలిపిన తర్వాత వేయించి మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి కలిపి పక్కన ఉంచుకోండి. నూనెలో ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, మీకు నచ్చినన్ని పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ మస్ట్ అండ్ షుడ్. ఇంగువ ఉంటేనే చాలా బాగుంటుంది పులిహోర. తాలింపు పెట్టుకొని బాగా కలిపితే పులిహోర రెడీ.